ఇవాళ చన్నా మసాలా చేసుకుందామండి. సింపుల్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం శనగలు ఓవర్ నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ నానేసుకోవాలండి. ఈవినింగ్ అయితే నానేసుకుని మనము నీళ్ళు అవి నీట్గా కడిగేసుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనము కుక్కర్ ఒక 5 to 6 విజిల్స్ అంటే మనము ఇలాగ మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల తవా పెట్టుకోవాలి. తవాలో మనం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఆ జీలకర్ర యాడ్ చేసుకుని అందులో మనము ఆనియన్స్ కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. పక్కన చపాతీలు కూడా కాలుస్తున్నాము, అందుకని లేట్ అవుతుంది. సో మనము ఉల్లిపాయలు కూడా ఒక వేగనిచ్చి అందులో మనం ఏం చేయాలంటే ఈ లోపల ఒక టమాటో, ఒక 2-3 గార్లిక్ క్లోవ్స్ వేసి మిక్సీ వేసుకోవాలండి పేస్ట్. నేను ఇందులో పొటాటో ఏమీ యాడ్ చేయట్లేదండి. కొంచెం ఎవరికైనా బీపీస్, షుగర్స్ ఉన్న వాళ్ళకి పొటాటో అంతా హెవీ వెయిట్ ఉంటే బాగోదు, హెవీ వెయిట్కి అయిపోతారు. సో పొటాటో అవాయిడ్ చేశాను నేను. ఓన్లీ చన్నా మసాలా అంటే చన్నా ఫ్లేవర్ గురించి చన్నా ఒకటే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చపాతీలు కూడా రెడీ అయిపోయాయి మనకి. చూసారు కదండి, చపాతీలు చక్కగా నీట్గా రెడీ అయిపోయి హాట్ ప్యాక్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాము. ఈ లోపల కర్రీ చేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనము టమాటాను గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదండి, పేస్ట్ చేసుకోవాలి. చూస్తారు కదండి, పేస్ట్ చేసుకున్నాం కదా. పేస్ట్ చేసుకుని ఇది కూడా బాగా యాగనివ్వాలి. నేను ఇందులో అల్లం అది ఏమీ వేయలేదండి. టమాటా, గార్లిక్, ఒక ఆనియన్స్, జీలకర్ర ఒకటే వేసాను. ఇవన్నీ వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఇందులో మనము కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకోవాలండి, పులుపు టేస్ట్ కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఆమ్చూర్ పొడి, ఇది గరం మసాలా పొడి. నేను లైట్గా షుగర్ కూడా వేసాను. ఒక పావు స్పూన్ అంటే పావు స్పూన్ షుగర్ వేసాను. అరోమా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇది బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము బాయిల్ చేసుకున్న చన్నా ఉన్నాయి కదా, ఈ చన్నా ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చూస్తారు కదండి, కలుపుకుంటే ఎలా వస్తుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్ ఉంది కదండి, మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులో పోసుకుంటాము. ఇప్పుడు ఒక్కసారి సిమ్లో పెట్టి మనం మూత పెట్టి కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచుకుంటాము. ఒకసారి ఇలా అంటే శనగలు కొంచెం చిదుగుతాయండి. మనము ఫస్టే చిదుపుకుని వేసుకోవచ్చు, కాకపోతే మరీ నేను పొటాటో అది యాడ్ చేయలేదు కదా, శనగలు ఒకటే కదా, క్రంచీగా అలా తగులుతూ ఉంటాయని వదిలేసాను నేను. లైట్గా మెదుపుదామండి. చూసారు కదా, మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది. చపాతీలు రెడీగా ఉన్నాయి, శనగల కూర రెడీగా ఉంది. ఇంక మనము సలాడ్ రెడీ చేసేసుకుని ఆనియన్స్, లెమన్, క్యారెట్ ఏముంటే అవి కట్ చేసుకుని చక్కగా పెట్టుకుని తినేస్తే కర్డ్ వేలో చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఆమ్చూరుకు బదులు పుల్ల పెరుగు ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటారండి. ఒక్కసారి సిమ్లో పెట్టి మనం మగ్గనిద్దాము. చూస్తారు కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము లాస్ట్ యాడ్ చేయవలసింది లైట్గా టీ యాడ్ చేసుకోవాలండి. చూస్తారు కదండి, ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఇలాగే చేస్తారు శనగల కూర. చూసారు కదా,
అయిపోయింది. యమ్మీ యమ్మీ శనగల కూర రెడీ. చూసారు కదండి. ఇంకా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మనము. చూసారు కదండి. అట్టాకులో తీసేసుకున్నాము. చల్లారకుండా మనం మూత పెట్టుకున్నాము. విత్ యమ్మీ చపాతీ కర్రీ. ఇంక చెప్పనవసరం లేదండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యమ్మీ చెన్నా చపాతీ. వావ్, చపాతీ చెన్నా తినేసి టేస్ట్ చూసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. వావ్.